ఈరోజు యేసు ప్రభు నన్ను దీవించాడు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నాకు కారు ఉంది, నాకు మంచి ఒకప్పుడు పూరింట్లో ఉన్నా, ఇప్పుడు బిల్డింగ్లో ఉంటున్నా, ఇవన్నీ యేసు ప్రభు నమ్ముకున్న జరిగినాయి, మంచిదే. కానీ వాటితో నువ్వు తృప్తి చెందావనుకో, దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేవు, దేవుని నామాన్ని నువ్వు మహిమపరచలేవు. అవన్నీ ఉన్నాయి, మంచిది, సంతోషం. కానీ ఇవన్నీ ఉన్నా నాకు పిల్లలు కావాలయ్యా, నువ్వు నా భర్తవి, నేను నీకు సంతానం కనాలి, ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ నేను నీకు సంతానాన్ని కనాలి అనేటువంటి భారభరితమైన హృదయంతో ప్రార్థించే వ్యక్తులు నేడు సంఘానికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థనే, నాకు ఆత్మలు కావాలి అనేటువంటి ప్రార్థననే మన మీదకి అగ్నిని తెచ్చింది. ఆ భారం, ఆ అగ్ని మన మీదకి రాలేదనుకో, నరకాగ్నిలో లక్షలాది ప్రజలు మన కళ్ళతో ఒక దినాన్న మనం పరలోకి వెళ్ళిన తర్వాత లక్షలాది మంది ప్రజలను నరకాగ్నిలో చూడాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి విడుదల పొందాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చినప్పుడు ఇక్కడే మోకరించి, ప్రభువా నాకు ఆత్మలు కావాలి, నాకు ఆత్మలు కావాలి, నాకు ఆత్మలు కావాలి అని భారభరితమైన హృదయంతో ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి. అలాంటి వ్యక్తులు ఎక్కడుంటారో అక్కడికి దేవుని అగ్ని వచ్చింది. దేవుని అగ్ని ఎవరి మీదకి వస్తుందో వాళ్ళ ద్వారా ఆత్మల పంట కోయబడుతుంది. ఈ అనుభవము ఖచ్చితంగా పెంతెకోస్తు దినాన ఆది అపోస్తలుల జీవితంలో జరిగింది. వాస్తవానికి 120 మంది ప్రజలు మేడగడి మీద కూర్చున్నారు. మంచి ఆత్మీయతలో బలపరచబడిన బిడ్డలు కాదు వాళ్ళు. అందులో పిరికోడున్నాడు. అర్థమైందా? యేసు ప్రభు లేచాడా, నేను నమ్మను, కళ్ళతో చూస్తేగా నమ్మనరా అనేటువంటి అడుగడుగున సందేహపడేటువంటి వ్యక్తులు ఉన్నారు, లేరా? నమ్మకస్తులు ఉన్నారు, చూద్దాంలే అంటూ రకరకాల వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ 120 మందిలోనే చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, సంతకాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, లేరా? మత్తయి సుంకపు గుత్తదారుడు అంటే ఉద్యోగస్తుడు అతను ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే, ఉద్యోగస్తుడా, చేపలు పట్టేవాడా, ఇంకో పని చేసాడు, ఇంకో ఎవరన్నది కాదు ముఖ్యం. బలహీనుడా, వీడు బలంగా ఉన్నోడా, సందేహపడేవాడా, తొందరపడే వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. అందులో ఊరిమేడి వారు ఉన్నారు, ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి తొందరపడుతుంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరూ కలిసి ఒక అభిప్రాయానికి వచ్చారు. ఏంటిదనంటే, మన ద్వారానే దేవుని రాజ్య విస్తరణ జరగాలి, దేవుని అగ్ని మన మీదకు రావాలి, మనమే ఆత్మలు గెలవాలి అని ఆ 120 మంది ఇంచుమించు 10 దినాల మేడగదిలో ఏమడుగుంటారు? ఆస్తులు అడుగుంటారా? అప్పులు తెచ్చమని అడుగుంటారా? ఇంకేమన్నా? ఇవన్నీ కాదు, ఏక భావంతో, ఏక అభిప్రాయంతో ఒక్కటే అడుగుండాలి. ఏమనంటే, నువ్వు మాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు, మా ద్వారా రాజ్యాన్ని కడతానన్నావుగా, నీ రాజ్యాన్ని విస్తరింపజేస్తాను, అయితే చెయ్యి అని రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు, రకరకాల హోదాలు కలిగిన వాళ్ళందరూ ఒకే దగ్గర కూడి ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఆ మేడగది ఏడుపుల గదిలాగా దద్దరిల్లిపోయింది. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రపంచ చరిత్రలో దేవదూతలు అత్యంత తీరిక లేకుండా కష్టపడిన క్షణాలు, గడియలు ఏమైనా ఉన్నాయంటే అది మేడగది మీద ఆది అపోస్తలులు కార్చిన కన్నీళ్లు పట్టటమే అన్నాడు. అలా చెప్పమంటారా? ప్రపంచ చరిత్రలో దేవదూతలు తీరిక లేకుండా, ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా అటు ఇటు తిరుగుతూ రద్దీగా పనిచేసినటువంటి క్షణాలు, గడియలు ఏమైనా ఉంటే అవి మేడగది మీద అపోస్తలులు కార్చిన కన్నీళ్లు పట్టటమే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కాదా? ఈ కడవరి దినాల్లో ఆరంభంలో ఉన్న వాళ్ళే అంతగా రోదన చేసి, అంతగా ఏడిస్తే, మరి రాకడి దినాలు అతి సమీపంగా ఉన్నాయని తెలిసిన మనం ఏం చేయాలి అంటే, ఇంకా ఘోరంగా నాకు ఆత్మల నుండి భారంతో, అత్యంత భారభరితమైన హృదయంతో, కన్నీళ్లతో ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. హల్లెలూయా.